ఓటు ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి హక్కు. మంచి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడానికి రాజ్యాంగం అందించిన ఆయుధం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రజలతో పాటు ప్రవాసాంధ్రులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తులు చేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఎక్కడెక్కడి నుంచో తరలిరావడం సహజం. విదేశాల నుంచి కూడా ఈసారి ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాల్లో నివసిస్తున్న వారిలో 5,323 మంది ప్రవాసాంధ్రులు ఫారం 6A ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీరి దరఖాస్తులను ఈసీ అంగీకరించి ఓటు హక్కు కల్పించింది. ఈ ప్రవాసాంధ్రులు ఆన్లైన్ ద్వారా ఓటు వెయ్యొచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్ని మాత్రం ఈసీ ఖండించింది. ఒరిజినల్ పాస్పోర్ట్తో మాత్రమే వారికి నిర్దేశించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రవాసాంధ్రుల సంఖ్య రెండింతలు పెరిగిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. 2019 జనవరి 11వ తేదీన విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ప్రవాసాంధ్రులు 2,520గా నమోదు కాగా, తాజాగా ఈసీ ప్రకటించిన అనుబంధ జాబితా తర్వాత వీరి సంఖ్య 5,323కి పెరిగింది. ఈ కొత్త జాబితాలో నమోదైన వారిలో 1,068 మంది ఓటర్లు కడప జిల్లాలో ఓటు వేయనున్నారు. గుంటూరు జిల్లాలో 879, కృష్ణా జిల్లాలో 839 మంది ప్రవాసాంధ్ర ఓటర్లు నమోదయ్యారు. తూర్పు గోదావరి జిల్లాలో 509 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 587, విశాఖ జిల్లాలో 394, ప్రకాశం జిల్లాల్లో 324 మంది, నెల్లూరు జిల్లాలో 203 మంది, కర్నూలు జిల్లాలో 104, చిత్తూరు జిల్లాలో 261, విజయనగరం జిల్లాలో 59 మంది ప్రవాసాంధ్రులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కనిష్టంగా శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో 48 మంది చొప్పున నమోదు చేసుకున్నారు. 45,717, that is 3,93,45,717 votes. Sex ratio 1,021 compared to male voters. ఇప్పుడు that enrollment has increased to 10,15,000. See, NRI votes are 5,323. ఈవీఎంలలో వినియోగించే బ్యాలెట్ పేపర్ల ముద్రణను ప్రారంభించినట్లు గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. విజయవాడ, కర్నూలులోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్లలో వీటిని ముద్రిస్తున్నామన్నారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి 5 నుంచి 7,000 వరకు ఈవీఎం బ్యాలెట్ పేపర్లు అవసరమవుతాయని, ఒక పార్లమెంటరీ నియోజకవర్గానికి 30,000 చొప్పున పేపర్లు ముద్రించాల్సి ఉందని ఆయన చెప్పారు. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో 30 మంది కన్నా ఎక్కువ అభ్యర్థులు బరిలో ఉండటంతో 3 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయన్నారు. ఈవీఎంలో చిన్న పొరపాటు కూడా దొర్లకుండా ప్రతి బ్యాలెట్ ను 2-3 మార్లు పరిశీలిస్తున్నామన్న ద్వివేది అభ్యర్థుల ఫోటోను కూడా పేపర్లపై ముద్రిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికను పోలింగ్కు 48 గంటల ముందే ప్రకటించాలని ద్వివేది స్పష్టం చేశారు.